సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఏంద్రా ఇది ఇట్లా వేసుకున్నాడు ఇదంతా అని చెప్పేసి అనుకుంటారా. 12 డిగ్రీల టెంపరేచర్ ఉండే ఇప్పటిదాకా. సో ఇప్పుడు 11 ఏమో అయినట్టున్నది. అండ్ నైట్ అంతా ఫుల్గా వాన, టెంట్ ఎండలేదు. 10 అవుతుంది ఇప్పుడు, టెంట్ ఎండే దశకానికి వచ్చింది. నేను ఎక్కడున్నా ఏంటిది అనేది ఒక్కసారి నేను మీకు చూపెడతా. మన వాళ్ళు అంతా పిచ్చోళ్ళు అయిపోయారు అన్నట్టుంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని డ్రోన్ షాట్లో తీస్తే ఎలా ఉంటుంది అంటారు? నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. చాలా వచ్చేసాను. డ్రోన్ షాట్ చూశారు కదా ఫ్రెండ్స్, ఎట్లున్నాయి చెప్పండి. అండ్ నెక్స్ట్ లెవెల్ కదా, అలాంటి ఒక లొకేషన్లో అయితే మనం స్టే చేస్తున్నాం ఇది. అండ్ ఎండ్ ఉంటే మాత్రం ఈ పచ్చిక బయళ్ళ మీద సూర్యకిరణాలు పడతా అంటే నెక్స్ట్ లెవెల్ వచ్చేవి. బట్ ఎండ లేకుండా అంత బాగా వచ్చేసింది. ఇప్పుడు వాన ఉన్నది, బట్ మేఘాలన్నీ కొట్టుకోబోతున్నాయి. నేను తొందర రెడీ అయ్యి వెళ్ళిపోతా. టెంట్ అయితే ఎండింది, ఇక చూద్దాం పద. సో
రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నా అండ్ ఫుల్ చల్లగా ఉంది. ఇక చూడండి, నేను ఇది కూడా వేసుకున్నట్టే మీరు ఆలోచించండి. అండ్ మేక్ షూర్ దట్ ఇక్కడ ఏం ప్లాస్టిక్ కవర్లు ఇట్లా లేకుండా చూసుకోవాలి. అంతా క్లీన్ చేసేసాను, మొత్తం నీట్గా ఉంది. ఎందుకంటే వైల్డ్ క్యాంపింగ్ జర్మనీలో అలో లేదు. బట్ నైట్ వేసుకొని పొద్దున్నే లేసి వెళ్ళిపోవచ్చు. బట్ ఇప్పుడు 11-12 అవుతుంది. అండ్ మేఘాలు చూడండి, అక్కడికి వెళ్ళి మేఘాలు వస్తున్నాయి. అవి వర్షం కురిసే మేఘాలు, బట్ ఇవంతా క్లీన్గానే ఉన్నాయి. కొట్టుకుపోతున్నాయి. ఇటు సైడ్ మళ్ళీ మేఘాలు, అటు సైడ్ కొంచెం తిక్కుగా ఉన్నాయి. మేఘాలను చూస్తే తెలుస్తుంది వర్షం పడదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ నుండి బయలుదేరుతున్నా. ఐ హోప్ మీరు డ్రోన్ షాట్స్ ఎంజాయ్ చేస్తుంటారు. చాలా పదండి, వాళ్ళు ఎంత దొక్కుతామో తెలియదు. మళ్ళీ స్టార్ట్ అయినాక రైడు కొద్దిసేపటికే మళ్ళీ ఫారెస్ట్ వస్తుంది గైస్. ఇదంతా ఫారెస్ట్ ఉంది అండ్ హై ఎలివేషన్ ఉంది, 760 మీటర్ల ఎలివేషను. ఇప్పటివరకు ఎక్కుకుంటూ వచ్చిన మళ్ళీ నాకు ఇక ఫారెస్ట్ కనబడుతుంది. ఈ ఫారెస్ట్లోకి వెళ్తే సిగ్నల్ పోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడు ఊరు వస్తుందో తెలియదు, ఏం దొరుకుతుందో కూడా తెలియదు. సో బట్ కేర్ఫుల్గా ఉండాలి. బట్ ఒకటే రోడ్డు, స్ట్రైట్ రోడ్డు. ఇక్కడ వర్షం కూడా పడ్డది. పరిచయమొకటి అని కలగా సైకిల్ 60 కిలోమీటర్ల స్పీడ్తో టౌన్కి వచ్చింది. సూపర్ అసలుకి. ఇప్పుడు ఎంత దిగినా అంత ఎక్కుతా. ఓ మై గాడ్, ఇప్పుడు ఎంత దిగినా అంత ఎక్కాల్సి వస్తుంది ఫ్రెండ్స్. నాకు తెలుసు అది. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ వెదర్. బాబా ఏముందిరా అయ్యా, చల్లగా చెవులు కట్ట పెడతాను. వావ్, అమేజింగ్. ఆహా, రే చూసుకొని రా మూల మలుపుల కాడ. అబ్బా చలి పెడతాను రయ్యా. నో ప్రాబ్లం. ఓకే. Ich glaube, es ist alles gut, nur der Schock. Aber danke, dass ihr gewartet habt. It's okay. Get up. It's okay. Ja, jetzt danke für die. Oh, danke schön. It's okay. Soll man dein Fahrrad irgendwo absperren? పొలగాడు అక్కడక్కడే పడ్డాడు. పడి వాళ్ళు వచ్చి లేపేదాకా లేస్తలేడు పొలగాడు. క్రేజీ పిల్ల. టైం 2 అవుతుంది గైస్. ఫుల్ ఆకలి అవుతుంది. సరే అని మ్యాప్ ఓపెన్ చేసిన, ఇండియన్ రెస్టారెంట్ అని కొట్టిన. 10 కిలోమీటర్ల తర్వాత ఇండియన్ రెస్టారెంట్ చూపెట్టింది. అబ్బరే బిడ్డ, ఏదైనా అన్నం కూర తిందాము అని ఆలోచించేసి, సరే ఇప్పుడు వెయిట్ చేద్దామని చెప్పేసి గంట నుండి దొక్కుతాను నా కొట్టలలో. ఇప్పుడు దగ్గర ఎంత, ఇంకా 1.7 కిలోమీటర్స్ ఉంది. పెద్ద సిటీ ఉన్నట్టు మిమ్మింగా ఉంది. పోయి నమ్మలంగా అన్నం కూర తినేసి మంచిగా బయలుదేరుతా. రాయల్ ఇండియన్ రెస్టారెంట్ ఏదో ఉంది. అమ్మ,
ఇది ఎంట్రన్స్ ఆఫ్ ది సిటీ. ఇది భలే క్రేజీగా అనిపిస్తుంది. భలే చల్లగా ఉంది గాయస్. అసలుకి సిటీ చూడండి ఎంత బాగుందో. సెంటర్ ఆఫ్ ది సిటీకి వచ్చినట్టున్నాం మనం. ఎస్, సెంటర్ ఆఫ్ ది సిటీ ఇది. భలే పోతుంది స్ట్రీము. ఇది రాయల్ ఇండియా. ఇండిష్ స్పెషలైజేషన్ రెస్టారెంట్ చూసారా. సో మన ఇండియన్ రెస్టారెంట్ అయితే ఇక్కడికి వచ్చారు క్లోజ్ అయిపోయింది. 11:30 నుండి 2 గంటల వరకు, 5 నుండి 2:30 వరకు. బట్ మనం కొంచెం లేట్ వచ్చినట్టున్నాం, సో క్లోజ్ అయిపోయింది. చిన్న చినుకులు పడ్డాయి, వర్షం పడుతున్నట్టున్నది. పక్కనే చైనీస్ రెస్టారెంట్ ఉన్నది, ఇక్కడ సైకిల్ పెట్టేసి తింటా. సో యాక్చువల్గా వీళ్ళు రైస్ ఎంత తింటారు అంటే ఇంతే తింటారు. సో ఇది చికెన్ కర్రీ, కర్రీ, రైస్ విత్ చికెన్ అన్నట్టు. ఇచ్చి పడేద్దాం ఇక. ఇగో మళ్ళీ నిన్నట్లాగా ఫారెస్ట్లోకి వచ్చినాము. ఈ రోడ్డు కూడా అట్లే ఉంది. ఏం తొక్కుడురా అయ్యా అసలుకి. జస్ట్ తిన్నాను లేదా, 1 గంట తొక్కినా అంతే, ఇంకా ఫారెస్ట్ వచ్చేసింది. తర్వాత మళ్ళీ తొక్కుకుంటా పోవుడే. ఈ రోడ్డు కూడా ఉండట్లేదు సమ్ టైమ్స్ ఏంది అడవిలోకి వచ్చినామంటే రోడ్డు వేయట్లేదు, ఎందుకో తెలియదు. తప్పదుగా పోదాం పదండి. ఏమన్నా ఎంత దొక్కినా ఇంతే రోడ్డు. తర్వాత ఒక మంచి విలేజ్ వస్తుంది, ఇక చూడండి. కానీ మళ్ళీ ముందర నత్తడ మళ్ళీ ముందట మంచి ఫారెస్ట్ ఉంది. కానీ అండి ఇంకా సో గాయస్, మీకు సడన్గా చెప్తున్నా వర్షం పడుతుందని చెప్పిన. ఇదంతా వర్షము. ఇగో నేను దీని కింద ఉన్నాను, మొత్తం చెట్ల కింద ఉన్నా మొత్తం. ఇగో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వాన. సో మొత్తం సేఫ్, బట్ చిట్టి మాత్రం తడుస్తూ ఉంటుంది. గాయస్ ముందర చూడండి, నెక్స్ట్ లెవెల్ రెయిన్బో ఉంది. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, మైండ్ పోతుంది అసలు. చూడండి, అడవిలోకి వెళ్ళి ఇలా ఆకాశంలోకి వెళ్ళి మళ్ళీ ఇటు భూమి కానింది. అండ్ ఈ విలేజ్ అండ్ ఆ రెయిన్బో, అమేజింగ్ వ్యూ అసలుకి. చూడండి నాకు కళ్ళు సరిపోవట్లేదు, అందుకే 2 కళ్ళద్దాలు పెట్టి మరి చూస్తున్నా.
बड़े अच्छे लगते हो ए नदिया ए पानी. हेलो हेलो. वाव अमेजिंग असलकी. హలో. ఈ అమ్మ నాకు ఏదో స్టిక్కర్లు ఇచ్చింది. ఇది 15% డిస్కౌంట్ అంట దీని మీద, దీనిపైన 10% డిస్కౌంట్ అంట. ఈ స్టిక్కర్లు ఇచ్చి అతుకు ఇవన్నీ తీసుకున్నాను నేను. చాలా ఇచ్చి పడేద్దాం. సో ఫైనలీ ఇక్కడ మహారాజా అని చెప్పేసి ఒక లైక్ మహారాజా ఒరిజినల్ ఇండిషన్ స్పెషలైజేషన్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉంది. సో చూస్తే మాత్రం ఫుల్ అథెంటిక్గా ఉంది. నేను సరే పోయేటప్పుడు ఎక్కడన్నా ఇక్కడ పోదాము ఏమైనా తిందాము అని చెప్పేసి వచ్చినాను. వచ్చేస్తే లైక్ భలే ఉంది. అది చూడండి కొన్ని బొమ్మలు అప్పట్లో పంజాబీ రాజస్థానీ స్టైల్లో ఎట్లుండేది ఏంటిది అని చెప్పేసి. కానీ బిర్యానీ 2000 అంటే నాకే కొంచెం బాధగా ఉన్నది. బట్ నేను ఇక్కడికి వచ్చి అన్ని లైక్ కూర్చున్న తర్వాత చూసిన తర్వాత అట్లనే బయటికి వెళ్తే అస్సలు బాగోదు. సరే అని చెప్పేసి అట్లా చెప్పి పోలేము ఇక. అందుకని ఇక మూసుకొని తింటాను అంతే, ఏం లేదు. బట్ ఇట్స్ ఓకే, కొన్నిసార్లు అట్లా అవుతాయి. పొద్దున్న నుండి మనం అక్కడ ఏమంటారు ఆ వియత్నాం రెస్టారెంట్ పోయి చికెన్ రైస్ తిన్నాం కదా, అప్పుడు నాకు జస్ట్ 800 రూపాయలు తీసుకున్నాడు. చాలా మంచిగా ట్రీట్ చేసిండు అతను. ఇంకేమైనా కావాలంటే చెప్పండి, డ్రింక్స్ కూడా ఫ్రీగా ఇచ్చిండు. ఇప్పుడు కూడా ఇక అలాంటిది అనుకోండి. బట్ ఏం మాట్లాడాలో మాటలు రాక నేనేం మాట్లాడుతున్నా నాకు తెలియట్లేదు అంతే. సో గాయస్, నేను ఆ మహారాజా రెస్టారెంట్కి ఎందుకు పోయినా అంటే మన వాళ్ళు ఉంటారు కదా లైక్ అక్కడ ఏమైనా క్యాంపింగ్ సెట్ చేసుకోవడానికి ఉంటుందేమో అని పోయినా. బట్ అదేమో ఫుల్గా సిటీలో ఉంది. అండ్ మనకున్న మోమాటానికి అడగలేకపోయినా నేను. తర్వాత నోరు మూసుకొని వెనక్కి వచ్చేటప్పుడు మరి ఉత్తిగా పోతే బాగోదు కదా అని చెప్పేసి ఆడ బిర్యానీ ఆర్డర్ పెట్టినా. ఆ బిర్యానీ ఏమో $20 ఉంది. సరే 20 యూరోలు, దగ్గర 21 యూరో, 2100. నా లైఫ్లో ఇంతవరకు అంత కాస్ట్లీయెస్ట్ బిర్యానీ ఫస్ట్ టైం తింటున్నా. ఒక పూటకు నేను ఏం ఫిక్స్ అయినా అంటే రేపు రాత్రే తింటా నేను, తిన ఇక. అయ్యో బాబోయ్, ఏం ఖర్చులు రాయేది. సర్లేండి. సో గైస్, అక్కడ మొత్తం సిటీ ఉంది. నేను ఆ సిటీ దగ్గరికి వెళ్తే క్యాంప్ వేసుకోవడానికి అసలు వీలు అవ్వదు నాకు. ఇక్కడ ఏదో లైక్ అడవి కనబడుతుంది, ఆడ అడవి. ఆ లోపల పోయి అక్కడ ఎక్కడ నాకు వెనకాల ఈ చెట్టు వెనకాల ఆ లోపల వెనకాల వేసుకున్నాను అనుకోండి, పొద్దుగాలు లేచి పోవడానికి వీలు అవుద్ది. ఆల్రెడీ 7:30 అవుతుంది, మనం 72 కిలోమీటర్లు దొక్కున్నాం ఆల్రెడీ. సో సిటీకి వెళ్తే మళ్ళీ వేసుకోవడానికి ఉండదు, పోలీసు వాళ్ళు అదో ఇదో డిస్టర్బెన్స్. ఈ వైల్డ్ క్యాంపింగ్ ఇక్కడ అక్కడైతే అసలే ఎవరు ఏమన్నారు.
మేబీ అనుకుంటాను. సో దట్ ఇక్కడే బెటర్ ఏమో. సో ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ వేసుకున్నామని. అంతా వెనకాల అంతా అడిగి ఉంది మరి, బట్ ఇట్స్ ఓకే. కొంచెం రోడ్డుకు దగ్గరే ఉంటుంది కాబట్టి ఏమైనా హెల్ప్ అయినా కూడా తీసుకోవచ్చు. సైకిల్ తిప్పుకొని నేను ఎక్కి వెళ్ళిపోదాం. ఇక్కడే గట్ సైడ్ వేసుకుంటా గట్ రోడ్. I hear you breathe that healthy breath. I know it's all of you that I get. One bedroom flat, I lock the door and put that photo of her on the floor. Been here for hours, it's getting dark, and we did everything and nothing at all. And I should leave, 'cause this is bad. Your hands make up for the love we don't have. సో యా, క్యాంప్ అయితే వేసేసాను. చూసిరు బిర్యానీ అంటూ ఏదో ఇచ్చారు. ఎట్లుంటుందో ఎంత తెలియదు కానీ మన 2162 రూపాయల బిర్యానీ. ఇప్పటికైతే వేడివేడిగానే ఉంది. వరస్ట్ బిర్యానీ. తీయ ఉంది. టమాటా సూప్ పోసింది. టమాటా సూప్ ఇది, గ్రేవీ అంటే ఇది. కోపాన్ని టమాటాతో పాటు మింగేసి అంతే బస్. గుడ్ నైట్. ఎడిటింగ్ చేయాలి ఇంతదొక్కి. ఎడిటింగ్ మీద అందుకే స్పెషల్ స్కిల్స్ చూపెట్టలేను. అయినంతలో డైలీ వ్లాగే కదా, ఎందుకు అవన్నీ ఏదో ఎఫెక్ట్లు అవన్నీ కాకుండా జస్ట్ జరిగింది చూపెట్టడానికి చేస్తా. అడ్జస్ట్ చేసుకోండి సరేనా. గుడ్ నైట్. అలా పట్టుకుంటా. ఇంకా వర్షం పడొద్దని కోరుకోండి మీరు కూడా నాతోటి. బాయ్.